రేయ్ మళ్ళీ ఏంట్రా? సరదాకి బ్రో. ఎంటర్టైన్మెంట్ అనుకుందాం. విక్కీ తెలివిగా అడుగుతాడు కదా. అడగండి విక్రాంత్ బాబు. నేను చెప్పడం కాదు కానీ వదిన చెప్పాలి. తను కోలుకొని వచ్చింది ఏ హాస్పిటల్ నుండి అని. పెద్ద మరదలు ఆన్సర్ ఇవ్వాలి. చెప్పు చిల్లి. డాక్టర్ గారు ఏ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారో నాకు చెప్పకుండానే హార్ట్ అటాక్తో పోయారు. మీకు గుర్తుకొస్తే అదే నా సమాధానం. గుర్తుకు రాలేదంటే ఏ హాస్పిటల్ పేరు చెప్పినా నేను ఎరకాటంలో పడిపోతాను. చెప్పాలి నైని. మా అక్కని గుర్తుకు చేసుకునివ్వండి, ట్రై చేస్తుంది కదా. విక్రాంత్ బాబు, మీ పొరపాటుని తెలివిగా నా మీదకి నెట్టేశారు. కోమాలో ఉన్న నా శరీరం ఎక్కడుందో తెలుసుకోవాలని మిమ్మల్ని అడిగితే నన్ను ఇలా ఇరికిస్తారా? నైని చెప్పలేవా? ఆ, 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 గుర్తు రావడం లేదు పిన్ని. చచ్చాను. ఇప్పుడు నేనేం చెప్పాలి? పాపం నైనికి కొన్ని గుర్తులేవు కదా. ఎక్కువ ఆలోచిస్తే తలనొప్పి వచ్చేలా ఉంది. పర్వాలేదులే నైని, నువ్వు వదిలేసి. ఈ పరీక్షలో గెలవకపోయినా నిన్నేం త్రినేత్రి అనం, నైని అనే పిలుస్తాం. పిలవడం ఏంటి? నా చెల్లి నైనేనే కదా. బులిబాబు గారు, మీరు షిఫ్ట్ చేసిన హాస్పిటల్ నుండి రిపోర్ట్స్ తీసుకొస్తారా? లేకపోతే ఆ హాస్పిటల్కి మా అక్కని బాబుగారు తీసుకెళ్ళి అక్కడున్న డాక్టర్ని సంప్రదించమంటారా? ఎలాగైనా ఓకే. నాకు గుర్తు రాలేదు కానీ ఏ హాస్పిటల్లో దాని పేరు చెప్పండి విక్రాంత్ బాబు. అదా వదినా, లిల్లీస్ హాస్పిటల్. రేయ్ అది చిల్డ్రన్ హాస్పిటల్ కదరా. ఓ పిల్లలదా అది? రేయ్ నువ్వు షిఫ్ట్ చేయించావు, మమ్మల్ని అడుగుతావేంటయ్యా? పిల్లలది మాత్రమే కాదు, ఉమెన్ కేర్ కూడా ఉంది బ్రో. సారిక మేడం అక్కడే రిఫర్ చేశారు. సర్లే, వీలైతే రేపు రిపోర్ట్స్ తీసుకురా, లేదంటే నైని నేను వెళ్తాం. నేను తీసుకొచ్చాక మీరు వెళ్తురు బ్రో. లేదంటే ముందు పిన్ని సీమంతం అవ్వనివ్వండి. ఈ కార్యక్రమం పూర్తయితే మీరు ఫ్రీగా తిరగొచ్చు. ఓకే. అవును నైని. అలాగే పిన్ని. అదృష్టవంతురాలు దొరద పిన్ని లేటు వయసులో స్వీట్ ఫంక్షన్ చేసుకుంటోంది. మావయ్య వచ్చాక అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే బ్రో. లిల్లీస్ హాస్పిటల్ అని గుర్తుకొచ్చిన పేరు చెప్పారనుకుంటా విక్రాంత్ బాబు. చూద్దాం ఎన్ని రోజులు తప్పించుకుంటారో. మమ్మీ ఇంకా రావట్లేదంటే మమ్మీ అంటే విశాల్ తమ్మి వాళ్ళ మమ్మీ వచ్చింది. నువ్వు కాదమ్మా పెద్దమ్మా, మై మదర్. పెదబాబు గారు పాపతో మాట్లాడుతున్నారక్కా. ఈయనకు పాపలకి గేలం వేయడం అలవాటే కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనన్నది గాయత్రినక్కా. నేను గుర్తు చేసింది కందగడ్డ సీతారాం అలియాస్ కసిని. ఏయ్, అరే ఇప్పుడు లేని వాళ్ళు ఊసేందుకు? నేను మమ్మీ గురించి ఎదురు చూస్తుంటే అమ్మ కూడా లేదు కదా బ్రో. పోయిందా? అక్క
అక్క అయితే పీడ పోయింది విక్రాంత్. ఏయ్. థ్యాంక్స్ ఫర్ గుడ్ న్యూస్. ఏయ్. అయ్యో, అత్తయ్య గురించి కొడుకు ముందే అలా మాట్లాడతావేంటక్క? వీళ్ళకు కూడా తెలుసు చిట్టి, తిల్లు అంటే ఎలాంటిదో. ఏయ్, నువ్వు నోరు మూసుకుంటావా? మమ్మీ నిక్షేపంగా ఉంది. అఖండ స్వాముల వారి దగ్గరికి వెళ్ళింది. అఖండ స్వామి, ఈ పేరు ఎక్కడో వినట్టుందే. వినడం ఏంటి, 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చాడు కదా. అవును, గాయత్రత్తయ్య ఫోటోకి బొట్టు పెట్టబోయి పాము కాటికి గురైన మహానుభావుడు. ఎస్. అప్పుడు పెద్దమ్మని టెస్ట్ చేయబోయారు, ఇప్పుడు వీళ్ళమ్మని పరీక్షించబోతున్నారు. మీరు తెల్లమొహం వేసినట్టే కాసేపట్లో త్రినైని ఉరాఫ్ త్రినేత్రి బిక్క మొహం వేసుకుంటుంది. పరీక్ష దేనికి బ్రో? నాకు తెలిసి అత్తయ్య రక్త పరీక్షలు చేయించుకొని నాటు వైద్యం హే, మా నయనక్కని పరీక్షించబోతున్నారని చెప్తుంటే అత్తేనంటావేంటక్క నువ్వు? కామెడీలు తనకు అలవాటే. కానీ మా మమ్మీ అయితే సీరియస్గా వర్కౌట్ చేయబోతుంది. దేని గురించి? నవ్వుతారేంటి బావగారు? ఏం చెప్పాలో తెలియక. ఏ ఆప. అయితే నువ్వు చెప్పు బ్రో. ఏంటది? విలనిజం. పిచ్చి పట్టిందనడం నిజం. మీకు పిచ్చి పట్టింది. అరే, పెద్ద మరదల్లా ఉన్న అమ్మాయి మీ తోడి కోడలే అని నమ్మేసి మన ఇంటి రహస్యాలన్నింటినీ చెప్పేస్తున్నారు. మీరింకా నమ్మట్లేదా?